ఏదో మనింటి పరువు పోకూడదని కామ్గా ఉన్నాను. ఇప్పుడు విషయం బయటపడింది. అయినా నువ్వు దాని గురించి టెన్షన్ పడుకో. వదిలేయి నాన్నా. లేదమ్మా, నేను వెంటనే నైని దగ్గరికి వెళ్ళాలి. విశాల్, నా మాట వినరా. నువ్విప్పుడు వెళ్లే పరిస్థితిలో లేవురా. నేను మన లాయర్తో మాట్లాడానురా, ఆయన చూసుకుంటారు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బయటికి కాదల్లుడు, రూమ్లోకి. నాకేం కాదు, నేను బానే ఉన్నాను. నైని ఎలా ఉందో ఏంటో బాధగా ఉంది. విశాల్, నన్ను వదిలేసి వెళ్తారా? వదిలేయడానికి నేను నిన్ను పట్టుకోలేదు జాస్మిన్. అల్లుడు, 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 అల్లుడు. వదిన కోసం వెళ్తున్నాడు, ఎవ్వరాగమన్నా ఆగడు. మా చెల్లెలు హర్ట్ అవుతుందని కొంచెం కూడా ఆలోచించడా? విశాల్కి పోలీసులు వచ్చారని చెప్పకుండా ఉంటే బాగుండేదేమో కదా. సర్జరీ అయింది, బ్రో అక్కడే వెళ్ళిపోయాడు. నేనైనా వెంట వెళ్ళుంటే బాగుండేది. సుమన ఫోన్ చేస్తుందేంటి? కట్ చేస్తే డౌట్ పెరిగేలా ఉంది. లిఫ్ట్ చేస్తాను. ఓకే. హలో, ఎలా ఉన్నారు బుల్లిబాబు గారు? యా ఫైన్. మీరెలా ఉన్నారు? నన్ను మీరు అంటున్నారేంటి బావగారు? నువ్వు అంటేనే ముద్దుగా ఉంటుంది. మీరు అంటే నీతో పాటు శాస్త్రి గారు, శ్యామల ఆంటీ ఎలా ఉన్నారని అడిగాను. వాళ్ళకేంటి బావగారు, మా అక్కని కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేశామన్న తృప్తి, నాకు అలాంటి సంబంధం రాలేదన్న అసంతృప్తి, రెండూ మిక్స్ చేసుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. ఇంకా చాలిచ్చేవే. ఉండవే, ఇందులో డబ్బులు ఎక్కించింది నేనే కదా. ఆ డబ్బులు కూడా నా దగ్గర అప్పు తీసుకున్నవే కదా. ఊరంతా చాటేయాలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. నా ఫ్రెండ్ పద్మావతిలే బావగారు, పకోడి మాటలన్నీ మాట్లాడుతుంది. ఇంకేంటి సంగతులు? ఏం లేవు. ఉండనా మరి? అప్పుడే పెట్టేస్తారా? భలే తొందరే మీకు. పనిలో పనిగా మా అక్కకి ఇవ్వండి ఫోన్, మాట్లాడేస్తాను. వదిన పోలీస్ స్టేషన్లో ఉందని చెప్తే ముక్కంటిపురంలో మంట పెట్టేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? మీ అక్కతో రేపు మాట్లాడుతూ లేవే, మా అమ్మ చూస్తే తిడుతుంది. ఉండు ప్లీజే. నమ్మలేయడానికి ఇదేమైనా చెరుకు ముక్క? ఫోనేగా, 2 మాటలు మాట్లాడి. బులిబాబు గారు, ఇచ్చారా మా అక్కకి? లేదు లేదు. ఇంట్లో లేదా? అవును, ఇంట్లో లేదు. వదిన గుడికెళ్ళింది. ఏమైనా విశేషమా? పూజ లాంటిదేమైనా? ఆఫ్ కోర్స్, అలాంటిదే. ఎంత టైం పడుతుందంట? చెప్పలేం, 1-2 రోజులు కూడా పట్టొచ్చు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాను. బాయ్ బాయ్. 2 రోజులు పట్టి పూజ ఫోన్ ఇవ్వే తల్లి, మా అమ్మ ఇందాక నుంచి కేకేస్తుంది. వస్తాను. రేపు పొద్దున నాకు కాబోయే మగుడు పెద్ద ఫోన్ కొనిపిస్తే దీని ఫోటోలు అస్సలు తీను. అమ్మగారు,
ఎవరబ్బా? ఏంటమ్మగారు ఎందుకు చీకట్లో నుంచున్నారు? మీరొస్తే నా కళ్ళల్లో వెలుగొచ్చేది. మీరు మాట్లాడితే నా గుండెల్లో అలుముకున్న చీకటి తొలగిపోయేది. కానీ ఈరోజు ఏంటమ్మగారు మీరు సంతోషంగా లేరు? సంతోషంగా ఎలా ఉంటాను నైని? నా కొడుకు హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యో బాధపడకండి అమ్మగారు. బాబుగారి ప్రాణానికి ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా. ఒకదాని తర్వాత ఒక కష్టం వస్తూనే ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా నేను భరిస్తానమ్మగారు. నా భర్తనైతే నేను కాపాడుకుంటాను. మరి నా భర్తను ఎవరు కాపాడుతారు నైని? అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? జగదీష్ అయ్య గారికి ఏమైంది? ఆయన ప్రాణం పోయే పరిస్థితులు అలుముకుంటున్నాయి నైని. నేను సుమంగళిగానే వెళ్ళిపోయానన్న తృప్తి ఇప్పుడు నాకు లేదు. ఎందుకంటే ఆయన ఆయన అమ్మగారు అమ్మగారు మీరు ఏడవకండి. మీరు కంటి తడి పెట్టకూడదు. మీరు దేవతమ్మగారు. మీలాంటి మంచి మనుషుల కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. ఏ ఆపదొస్తుందో ఏ గండం వస్తుందో రానివ్వండి. నాకు తెలిస్తే మాత్రం నా సాయశక్తుల ప్రయత్నించి అయ్యగారిని నేను కాపాడుకుంటాను. ఏం జరగబోతుందో తెలియదు నైని. తెలుసుకోవాల్సింది నువ్వే. కానీ నువ్వాయన్ని కాపాడాలని చూస్తే కష్టాలన్నీ నిన్ను చుట్టుముడతాయి. ఏమైనా కానివ్వండి అమ్మగారు. అయ్యగారు నిండు నూరేళ్లు సంతోషంగా బతకాలి. మీరు సుమంగళిగా ఉండాలి. అమ్మ వల్ల నిండుగా కనపడే మీరు సౌభాగ్యం లేకుండా కనపడకూడదు. నేను చూడలేను. విధిరాత ఎలా ఉందో తెలియదు నైని. నా ఫోటో ముందు దీపం పెట్టి నువ్వు ఆయన ఫోటో ముందు దీపం పెడతావా? అయ్యో అలా మాట్లాడకండి అమ్మగారు. అయ్యగారికి ఏం కాదు. అయ్యగారిని కంటికి రెప్పలా చూసుకుంటానమ్మగారు. మీరు ధైర్యంగా ఉండి నాకు ధైర్యం చెప్పండి. నాకు ధైర్యం చెప్పండి. అమ్మగారు, గాయత్రమ్మ గారు, గాయత్రమ్మ గారు, గాయత్రమ్మ గారు. నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికైనా సరే ఎలా వెళ్తావు నాయనే? ఎలా వెళ్తావు? నువ్వు ఊరికెళ్ళినా జైలుకెళ్ళినా ఈ ప్రపంచమే వదిలేసి వెళ్ళాలి అనుకున్నా నీ వెంటే నేను రావాలని డిసైడ్ అయ్యాను.
కష్టమైనా సుఖమైనా చావైనా బతుకైనా నీతో నేనైనే, నీ వెంట నేనైనే. వస్తున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను. అమ్మగారు, ఏయ్ ఏమైంది నీకు? ఒకసారి బాబుగారు అని అరిచావు, ఇప్పుడు అమ్మగారు అని అరుస్తున్నావు. పిచ్చా ఏంటి నీకు? గమ్మునుండలేవా? అది అమ్మగారు మాట్లాడకు నువ్వు. వచ్చిన దగ్గర నుంచి రచ్చ రచ్చ చేస్తున్నావు. గమను కూర్చో. అయ్యగారిని కాపాడుకోవాలంటే నేను ముందు బయటపడాలి. ఏ దేవుడు వచ్చి నన్ను విడిపిస్తాడు? అమ్మ విశాలక్షమ్మ తల్లి, అయ్యగారిని ఏం చేయబోతున్నావమ్మా? ఏంటత్తయ్యా అందరూ నా వంకే చూస్తున్నారు? లిప్స్టిక్ ఏమైనా ఎక్కువైందా? నోటి తురత ఎక్కువైంది. నిన్నెవరు చెప్పమన్నారు నైనిని అరెస్ట్ చేశారని? నేనేమి విశాల్ ఇంటికి రాగానే చెప్పలేదు కదత్తయ్యా. అన్నిసార్లు అడిగినా ఎవరు ఏమీ చెప్పకపోతే మిమ్మల్ని అపార్థం చేసుకుంటాడని ఇండైరెక్ట్ గా చెప్పాను. యాక్చువల్గా ఇంగ్లీష్ గ్రామర్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని రెండు ఉంటాయి. అది కూడా తెలీదా మీకు? నోర్ముయ్, పళ్ళు రాల్తాయి నోటికొచ్చినట్టు మాట్లాడేవంటే నిన్ను. ఆగక్క 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 ఆగక్క. నిజం చెప్పిన వాళ్ల మీదకి చెయ్యెత్తితే నష్టం నీకే అక్క. హాసిని నోరు మూసుకొనుంటే అక్క చెయ్యెత్తేదే కాదు కదా చిన్నక్కాయ్. నిజమెందుకు దాచారని విశాల్ చెయ్యెత్తే పరిస్థితి రాకూడదంటే హాసిని చెప్పడమే మంచిదైందనుకోవాలి. అంటే కొడుకు తల్లి మీద చెయ్యెత్తుతాడా చిన్నక్కాయ్? విశాల్ గురించి, ఈ ఇంటి గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. విశాల్ కన్న తల్లి మీద కోపంతో గాయత్రక్క ఫోటో వైపు 16 ఏళ్లు కన్నెత్తి కూడా చూడలేదు. ఎప్పుడైతే నైని ఇంట్లో అడుగుపెట్టిందో అప్పట్నుండే విశాల్ బాబులో మార్పొచ్చింది. చిన్నత్తయ్య, ముందే విషయం చెప్పండి. నిజం దాచిపెడితే విశాల్ ఎవరినైనా సరే కొట్టేస్తాడా? కొట్టడం కాదు, చంపేస్తాడు 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 చంపేస్తాడు. కొరమేను, విన్నావా? పర్టికులర్ గా నాకే ఎందుకు చెప్తున్నావు? నాకేం చెవుడు లేదు, నాకు బాగా వినపడింది. ఏమాత్రం తేడా వచ్చినా విశాల్ విశ్వరూపం కనపడుతుందని హెచ్చరిస్తున్నారు. అంతే కదా హాసనమ్మ? మేమైతే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, ఆ అవసరం మాకు లేదు. జశ్వంతు, మీరిద్దరు లాయర్ బిడ్డలు. భగవద్గీత మీద ప్రామిస్ చేసి నిజం చెప్తామన్న మాట విని విని మాకు అబద్ధం చెప్పాలన్న ఆలోచన కూడా రాదు వాళ్ళకి. ఆబ్వియస్లీ రైట్. పూలలో విషయం కలిపింది నైనియే అని పోలీసులు తీసుకువెళ్ళినా విశాల్ మాత్రం తన కోసం వెళ్ళడం నాకు నచ్చలేదు. భార్య కోసం భర్త వెళ్తాడు కదా. సీత కోసం శ్రీరాముడు లంకకి వెళ్ళాడు. విశాల్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేడా? నయనిని పోలీసులు వదిలేస్తే అప్పుడు తన గురించి మాట్లాడుకుంటే మంచిది. అప్పటి వరకు నోరు మూసుకునుండు హాసిని.
చేతిలో పెట్టి ఫోన్ లాగేసుకుంటావే? అర్జెంటే, లేదంటే నిన్నెందుకు కడుక్కుంటాను? నువ్వు తింటూ ఉండు. త్వరగా ఇచ్చేవే. నాకెందుకో డౌట్ కొడుతోంది, అక్క గుడికెళ్ళుండదని. బుల్లిబావ మాటలో తడబాటు గ్రహించాక అసలు విషయం తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదు. సరిగా నిద్రపోకపోతే కళ్ళ కింద చారలొస్తాయి. మళ్ళీ ఫోన్ చేసిందేంటి? హలో, మా అక్క గుడికెళ్ళలేదంట కదా బుల్లిబావా? నీకెవరు చెప్పారు? పల్లెటూరు వాళ్ళం, ఆ మాత్రం తెలుసుకోలేమా? ఏంటంట గొడవ? అసలేం జరిగింది? ఇలా అడిగేస్తోందంటే ఎంతో కొంత మ్యాటర్ తెలిసే ఉంటుంది. నాకు తెలియకపోయినా తెలిసినట్టు అడిగితే ఎంతో కొంతైనా చెప్పేస్తారు. దాచుకోకుండా చెప్పండి బావగారు. ఆ, గొడవ అంటే గొడవేం కాదు. ఆ జాస్మిన్ ఉంది కదా, ఎవరు? ఫ్యాషన్ అని చెరిగిన బట్టలేసుకొని మీ ఇంట్లో తిరుగుతూ ఉండేదే తనా? అవును. వదిన మీద కోపంతో ఆ జాస్మిన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు తీసుకెళ్లారు. అంటే నైనాకి ఇప్పుడు జైల్లో ఉందా? నో, ఎంక్వైరీ అని తీసుకెళ్లారు. విశాల్ బ్రో వెళ్ళాడు, తీసుకొచ్చేస్తాడు. ఏం కేసంట? అది ఆర్చిడ్ ఫ్లవర్స్లో. ఏం లేదులే, ఒక చిన్న ప్రాబ్లం. కంగారు పడాల్సిందేం లేదు. కంగారు లేదంటారేంటి? కటకటాల పాలవుతుంటేను. అరే, మా అన్నయ్య వెళ్ళాడు, క్షేమంగా తీసుకొచ్చేస్తాడని చెప్తున్నాగా. ఒక డౌట్ బావగారు, పోలీసులు తీసుకెళ్లేటప్పుడు నైనక్క మెళ్ళలో బంగారు నగలున్నాయా? ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఒకవేళ జైల్లో ఉండాల్సి వస్తే ఆ నగలు తీసి మా చెల్లెలికైనా ఇవ్వండి అని అంటుందేమో అని. సర్లే, ఏ విషయమో మళ్ళీ నాకు చెప్పండి. చెప్తాను గాని నువ్వు మీ తాతయ్య వాళ్ళకి ఏం చెప్పుకో. చచ్చినా చెప్పను. ఉంటానే. సరే. అయ్యో విశాలాక్షమ్మ తల్లి, ఏం జరగబోతోంది ఇప్పుడు? నా భర్తకి పెళ్లి అనే తంతు, ఆయనకి ప్రాణగండం అనే విపత్తు, వీటి నుంచి బయటపడ్డామనుకునే లోపే మళ్ళీ అయ్యగారికి ప్రమాదం అని అమ్మగారితో చెప్పించావేంటమ్మా? ఏంది సూరమ్మగిది? ఇందాక అరిసింది, ఇప్పుడు గునుగుతుంది. ఏమైనా పిచ్చుందో ఏమో పాడు. నైని, సంతకం వచ్చా వేలిముద్రేనా? అయ్యో అన్నా, సంతకం పెట్టమంటే పెడతాను, వేలిముద్ర వేయమన్నా వేస్తాను. ముందు నన్ను ఇక్కడి నుంచి వదిలేండి అన్నా. వదిలేయండి సార్, దీని గోల పడలేకపోతున్నాం. ఒక్కటే లొల్లి సార్. జైలుకొచ్చామన్న ప్రశాంతతే లేదు. ఏయ్, నోరు మూసుకొని ఉంటారా లేదా? నైని, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? విశాల్ గారు ఎందుకు వస్తారు? ఆయనకి ఆపరేషన్ చేశారని నువ్వే అన్నావు. నిన్ను అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతుంటే మీ తోడికోడలు ఆశని తప్ప ఇంకెవరూ ప్రాధాయపడలేదు. మిగిలిన వాళ్ళు ఏం జరిగితే అది జరగనయ్యని సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు. లేదన్నా, బాబుగారు ఇక్కడికి వస్తారు, మీరే జైల్లో పెడతారు. ఆయన ఎందుకు లాకప్లో వేస్తానమ్మా? ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ఇక్కడికి ఎలా వస్తారు చెప్పు? వచ్చేసాను సార్, వచ్చేసాను సార్, వచ్చేసాను సార్, వచ్చేసాను సార్. సూరమ్మ, దీని మొగుడా? ఇంకెవరొస్తారు అంటే బాబుగారు అంటది, లేకపోతే అమ్మగారు అంటది. ఇన్స్పెక్టర్,
నైనిని ఎందుకు లాకప్లో పెట్టారు? మీరు అరెస్ట్ చేయాల్సింది నన్ను 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 తన్ని విడిచిపెట్టేసి నన్ను లోపల వేయండి, నన్ను లోపల వేయండి, నన్ను లోపల వేయండి.